యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మనం ఇప్పుడు హోలీ ల్యాండ్ టూర్లో ఒక భాగముగా వెస్టర్న్ వాల్ లేకపోతే వీపింగ్ వాల్ అనే ప్లేస్లో ఉన్నాము. ఆనవాయితీ ప్రకారం యూదులు చెప్పే మాట ఏంటంటే 6000 సంవత్సరాల క్రితం సొలొమోన్ కట్టిన మందిర ఒక గోడ ఒక భాగం ఇక్కడ మనకు కట్టబడి ఉంది. ఇక్కడ అనేక మంది వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నారు. మరి కొందరు వాళ్ళు విజ్ఞాపనను పేపర్లో రాసి ఆ గోడ ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో దానిలో పెడుతున్నారు. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే దేవుడు ప్రార్థన ఆలకించి ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యేకంగా వింటాడనేది వాళ్ళ విశ్వాసం. ఏది ఏమైనా మన అందరికీ తెలుసు, యేసు యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. ఆయన లేని చోట అంటే లేదు. కానీ కొంతమంది ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎన్నుకొని అక్కడ మరలా ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆ స్థలం పవిత్రమవుతుంది, ఆ స్థలము పరిశుద్ధపరచబడుతుంది, ఆ స్థలం ప్రత్యేకించబడుతుంది. ఆ స్థలంలో చేయబడుతున్న ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడనేది మన నమ్మకం. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14-15 వచనంలో కూడా ఆ మాటే రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డ ఈ స్థలం మందు చేపడుతున్న ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. అయితే లోకల్ వాళ్ళు యూదులు అడిగినట్టుగా మెస్సియా రావాలని చెప్పి అడగటం దేవుని బిడ్డ కరెక్ట్ సరి అయినది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చాడు. మన నమ్మకం లేకుండా అలా అడుగుతున్నారు. కానీ మనము ఇప్పుడు ఏదో అవసరమో దేవుని చిత్తానుసారంగా మనం అడిగేది ఏదో అది దేవుడు దయచేస్తాడని 1 యోహాను 5:14 రాయబడి ఉంది. కాబట్టి దైవ చిత్తానుసారమైనవి ఏవో అవి మనం అడగాలి. అవి దేవుని నుండి ఖచ్చితంగా పొందుకుంటాం. ఇది ప్రార్థనలో మొదటి మట్టి అన్నమాట. రెండవది ఏంటంటే ప్రార్థనలో మనం పరిశుద్ధపరచుకొని అడగాలి. దావీదు అంటున్నాడు, కీర్తన 66:18 అంటున్నాడు, నా హృదయంలో పాప లక్ష్యం చేసినట్లా నా మనవిని ఆయన ఆలకించకపోను అంటున్నాడు. కాబట్టి మన పరిశుద్ధమైన హృదయంతో దేవుని దగ్గర అడగాలి. మత్తయి సువార్త 5:8 ఏమని రాయబడి ఉందంటే, హృదయశుద్ధి గల వాళ్ళు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. మీ ప్రార్థన కనుక దేవుడు వినాలంటే మీరు ఖచ్చితంగా హృదయశుద్ధి గల వారుగా దేవుని సన్నిధిలో నిలబడాలి. మీరు ఎక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నారని కాదు, ఇంటిలో చేస్తున్నారా మందిరంలో చేస్తున్నారా అనేది కాదు. మీరు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా మీ హృదయం చాలా ప్రాముఖ్యం. మీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే
మీ ఆలోచనలు చెడు ఆలోచనలు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకించాడు. మూడవదిగా మనం చూస్తే దేవుని సందులో కొంచెం మంది మరి అడగకూడని వాటిని అడుగుతారు. వాళ్ళు ఒక భోగములు బట్టి అడుగుతారు. ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడంట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2:3 రాయబడి ఉంది. మన భోగమును బట్టి, మన కోరికను బట్టి, ఇచ్చను బట్టి దేవుని దగ్గర అడిగితే కూడా దేవుడు మన మనవిని ఆలకించడని రాయబడి ఉంది. 4వదిగా మనం చూస్తే మన విశ్వాసంతో అడగాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మార్కు సువార్త 11:23 చదివితే విశ్వాసంతో సందేహించకుండా అడిగితే దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి సందేహించకుండా దేవుని దగ్గర అడగాల్సిన వారమై ఉన్నాం. తర్వాత మనము చివరిగా 5వదిగా మనం చూస్తే దేవుని దగ్గర మీరు అడగాలన్నప్పుడు దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని మూసుకున్నవాడు ప్రార్థన హేయమని సామెతలు 28వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి ఇవన్నిటినీ మీరు మనసులో పెట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థనయే మీకు ఇప్పుడు జవాబు. మీరు ఎక్కడెక్కడికో వెళుతున్నారు, ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాల సమస్యలతో సతమతమైపోతూ ఆ సమస్యల నుండి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు పాదాలను పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకుని మీరు అడిగే ప్రతి దానికి దేవుని నుండి ఖచ్చితంగా మీకు జవాబు వస్తాయి. దేవుడు మనం ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. మీరు జవాబు కావాలి, నా సమస్య నుండి బయటపడాలి, నాకు స్వస్థత జరగాలి, అద్భుతం జరగాలి, మేలు జరగాలి, కోర్టు కూడా ఉండి బయటపడాలి, ఆర్థిక ఇబ్బందులు బయటపడాలి, నా బిడ్డకి పెళ్ళి అవ్వాలి, మందిరం కట్టబడాలి, ఏమైనా నువ్వు అడగవచ్చు. కానీ నువ్వు చేయాల్సిందంటే తెలుసా, నువ్వు వేరే మనుషుల ప్రయత్నాలు చేయకుండా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు అద్భుతాన్ని ఆశీర్వాదం చేస్తాడు. మొదటి సామెల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే హన్నా ప్రార్థన చేస్తే సాముయేలు దేవుడు ఇచ్చాడు. అవును దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత శక్తివంతమైందో చూడండి. సొలొమోను ప్రార్థన చేశాడు పాత నిబంధనలో. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-4 వచనంలో పరలోకం అగ్ని దిగి వచ్చింది సొలొమోను ప్రార్థన చేస్తే. అలాగే బైబిల్లో ప్రార్థన చేసి ఆశీర్వదించబడిన వాళ్ళు కొలదిగా ఉన్నారు. కొత్త నిబంధనలో చూడండి, సుంకరి ప్రార్థన విని ఆ నీతిమంతుడు అయిపోయాడని రాయబడి ఉంది. సమస్య లేకుండా ప్రార్థన చేసిన స్త్రీ సాధించలేని కార్యాన్ని సాధించి, ఈవెన్ మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలని కూడా ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 11:13 రాయబడి ఉంది, మీరు అడుగుతున్న వారికే పరిశుద్ధాత్మను ఇస్తాడు. మీరు ప్రార్థనలో ఎవెల్లా అడుగుతారో అవన్నీ మీకు దేవుడు ఇస్తాడంటున్నాడు. యాకోబు పత్రిక 1:5లో ప్రభు అంటున్నాడు, ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డల రోగికి చేయాల్సిన ఏంటంటే ప్రార్థన. ఇంకా యాకోబు పత్రిక 5:13-14 రాయబడి ఉంది, ప్రార్థన దేవుడు ఏదైనా చేయగలుగుతాయి. ఈరోజు మీ హృదయాన్ని సరిచేసుకొని, మీ జీవితాన్ని సరిచేసుకొని మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారని కాదు, ఎట్లా ప్రార్థన చేస్తున్నారో, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారని కాదు, ఎలాగ ప్రార్థన చేస్తున్నారో అదే దేవుడు చూస్తున్నాడు. ఈరోజు శక్తివంతమైన ఒక పవర్ఫుల్ ప్రేయర్ చేయండి. పరిశుద్ధాత్మను నిండుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యత్యాసంగా ఉంటుంది. రోమాపత్రిక 8:28 రాయబడి ఉంది, థ్యాంక్యూలో పరిశుద్ధాత్మను నిండుకొని ప్రార్థన చేయాలన్న. సో ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మనం ఆశీర్వదించి దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, ప్రార్థనాత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, విజ్ఞాపనాత్మతో నింపండి ప్రభా. జకరియా గ్రంథం 12:10 బట్టి విజ్ఞాపనాత్మతో నింపండి ప్రభా, అభిషేకంతో నింపండి ప్రభా, నిండు హృదయంతో ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన అందరికి తోడుగా ఉండగాక. ఆమేన్.